యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. ఈ వారం అంతట్లో కూడా మరి దేవుడు మనం విన్నట్టుండి మన పనుల్లో మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదలను గ్రహించి మన జీవితానికి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి ఉదయకాల సమయంలో మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ వీకెండ్లో దేవుని బిడ్డలారా, దేవుడు శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన TLC అనుదిన ఆహారంలో యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. గనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పితరుల యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మనకి మననం చేసుకోవటానికి, మన జీవితానికి అన్వయించుకుని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుటకు ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో చాలా తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి, కానీ మచ్చుకి 2-3 విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పితరులకి ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణాన్ని యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అబ్రహాముకు చేసినటువంటి ప్రమాణం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆకాశ నక్షత్రాలు చూడు, భూమి మీద ఉన్నటువంటి ఇసుకరేణువులు చూడు, నీ సంతతిని అంతగా నేను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి దేవుడు మరి అబ్రహాముకి ప్రమాణం చేశాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి నిబంధన చేశాడు. ఆ ప్రమాణాన్ని మరి 4 జనరేషన్స్ తర్వాత, అంటే అబ్రహాము కాలం, ఆయన కుమారుడైన ఇస్సాకు కాలం, ఇస్సాకు తర్వాత ఆయన కుమారుడైనటువంటి యాకోబు కాలం, యాకోబు కలిగినటువంటి 12 మంది సంతానమైనటువంటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు, 4th జనరేషన్లో కూడా దేవుడు ఆయన ప్రమాణాన్ని మర్చిపోలేదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట తప్పనటువంటి వాడు. మనలాగా మాట తప్పేటువంటి దేవుడు కాదు మన దేవుడు. అన్ని సమయాల్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మాటను స్థిరపరిచే దేవుడు, ఆయన మన పట్ల నమ్మకత్వాన్ని చూపించేటువంటి దేవుడు అనేదానికి ఈ లేఖనమే మనకు నిదర్శనం. 2వ తలంపు, అన్ని దిశలు యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. దేవుడు పితరులకు ప్రమాణం చేసినట్లుగానే నడిపించాడు, ప్రమాణం చేసినట్లుగా వారి జీవితంలో చేశాడు, ప్రమాణం చేసినట్లుగానే పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించాడు. అంత మాత్రమే కాకుండా 4 దిక్కులు యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. అంటే 4 sides కూడా, 4 దిక్కుల్లో విశ్రాంతి. ఏ వైపు నుంచి కూడా శత్రువు రాకుండా, ఏ శత్రువు కూడా హాని అపాయమైనటువంటిది మరి ఇశ్రాయేలైనటువంటి మన పితరులకి వారు హాని చేయకుండా దేవుడు వారికి విశ్రాంతిని కలుగజేశాడనేటువంటిది 2వ శ్రేష్టమైనటువంటి తలంపు. చివరి మాట, అంతయు నెరవేరెను అనే మాట జ్ఞాపకం చేయబడింది. మన ప్రభు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేస్తానని చెప్పాడో ఆ విధంగానే ఆయన చేశాడు, నేడు చేస్తూ ఉన్నాడనేటువంటిది మర్చిపోవద్దు. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనకి దేవుడు 2024 సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ ప్రమాణాన్ని, ఏ నిబంధనను మన జీవితంలో మన పితరుల పక్షాన దేవుడు చెప్పి మనకు నెరవేరుస్తానని చెప్పారో, మాట తప్పనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు
నమ్మదగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన పట్ల ఆయన కార్యాలు స్థిరపరచుటకు సంసిద్ధుడిగా సమీపంగా మనతో ఉన్నాడు. నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు, ఆవేదనకి అనాలోచనమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవుని మీద నమ్మకం ఉంచుతూ, దేవుని వైపు చూస్తూ, ఆయన వాగ్దానాల కొరకు వారసులుగా కావటానికి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారుగా దేవుడు మనలందరిని కూడా ఆ విధంగా స్థిరపరచునగాక. ఆమేన్. మన సంఘ సభ్యులు రవిశేఖర్ గారు, సమంత గారికి మరి రేపటి దినాన వారి వివాహ వార్షికోత్సవం దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. వారి జీవితంలో దేవుడు మరి 128వ సంకీర్తన ప్రకారం వారి జీవితంలో ఆ లేఖనాలన్నీ స్థిరపరుస్తూ మరి వారి జీవితానికి మరి ఆ లేఖనాలు వారి పట్ల నెరవేర్చుతూ అనేక వివాహ వార్షికోత్సవాలు దేవుడు వారి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన దేవ, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయనా మా పితరులకి మీరు చేసిన వాగ్దానాలు ప్రభువా, ఆ ప్రమాణాలు ఏ రీతిగా నా తండ్రి దేవా మరి 4th జనరేషన్లో కూడా నాయన మాట తప్పనటువంటి దేవునిగా, నమ్మదగినటువంటి దేవునిగా, మహోన్నతుడైనటువంటి తండ్రివిగా నా తండ్రి మీ కార్యాలు ప్రభువా మా పితరులైనటువంటి ఇశ్రాయేలు పక్షాన్ని స్థిరపరిచిన తండ్రి మీకు వందనాలు. నలుదిక్కులు నాయన వారికి నెమ్మదినిచ్చావు నా తండ్రి. ఏ హాని, ఏ కీడు, ఏ అపాయం లేకుండా మీరు కాపాడినట్లుగా నా తండ్రి ఈ ఉదయం ప్రభువా అయ్యా మరి మాకు మా కుటుంబాలకు నాయన నలుదిక్కుల నుంచి నాయన మీ కాపుదల దయచేయండి, మీ భద్రతను దయచేయండి. అపవాది నాయన ఏ దిక్కు నుంచి నాయన మా మీద దాడి చేయాలని, మా కుటుంబాల మీద దాడి చేయాలని, మా కీడు, హాని, అపాయం తలపెట్టాలని ఎన్నో పన్నాంగాలు పన్నుతున్నప్పుడు నాయన వాడి పన్నాంగాలన్నీ, వాడి ప్రయత్నాలన్నింటినీ యేసు నామములో నాయన విఫలపరచండి. దేవా మా పక్షాన జయాన్ని దయచేసి మా పక్షాన మీ కాపుదలను అనుగ్రహిస్తూ నడిపించండి. అయ్యా మీరు చేసిన వాగ్దానాల్ని మా పట్ల స్థిరపరుస్తానన్నావు ప్రభువా. వాగ్దానాలకి నాయన మమ్మల్ని వారసులుగా చేస్తానని మీరు జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయంనైనా TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం జీవితంలో నాయన మీ చిత్తాన్ని నెరవేర్చండి. మీ యొక్క వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చబడలాగున మీ కార్యం జరిగించండి. దేవా మరి రేపటి దిన వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్నా మా సంఘ బిడ్డలు నా తండ్రి రవిశేఖర్ గారు, సమత గారిని మీ జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు ఇచ్చినటువంటి నాయన నూతనమైనటువంటి వార్షికోత్సవాన్ని బట్టి మీకు వందనాలు. 6 రాతి బాణంలో ద్రాక్షరసం రుచికరంగా మార్చబడినట్లుగా వారి జీవిత కాలం అంతా నాయన మీ మేళ్లతో, మీ కార్యాలతో స్థిరపరచు, బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.